హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిన్న టీటీడీ చైర్మన్, టీవీ5 చైర్మన్ 2 చైర్మన్‌లు ఉన్నాయి ఆయనకి పదవులు. ఆయనకు సంబంధించిన ఒక వీడియో, ప్రైవేట్ వీడియో బయటకొచ్చింది. దానిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సరే విమర్శలు చేసేటోళ్ళు విమర్శలు, సద్విమర్శలు చేసి సద్విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే సరే ఆయన ఆయన వీడియో, ఆయన ప్రైవేటు, ఆయన వ్యవహారం. ఒక మహిళతో చనువుగుండా అసలు ఆ మహిళ ఎవరు? ఏందనేది పక్కన పెడితే ఆయన మార్ఫింగ్ వీడియోని మొదటగా చెప్పిండు. దాని తర్వాత లేదు మాకు 30 సంవత్సరాల నుంచి కుటుంబంతోని సన్నిహిత సంబంధాలున్నాయి. దాంట్లో తప్పేముంది? నేనేమి వేరే తప్పుడు వీడియో కాదు కదా! అని చెప్పిండు. దాంట్లో పెద్దగా తప్పు కనిపించట్లేదు గానీ, ఒక మహిళతోని చనువుగా ఉన్నట్టు కనిపిస్తుంది. బీఆర్ నాయుడు గారు ఆ మహిళతోని చనువుకుంటం, ఆ వీడియో రావటం అది తప్పు కాకపోవచ్చు, చట్టరీత్యా వ్యతిరేకం కాకపోవచ్చు, చట్టరీత్యా క్రైమ్ కాకపోవచ్చు గానీ, ఒక సంస్థకి, ఒక ధార్మిక సంస్థకి చైర్మన్‌గా ఉన్నారు. ఆ ధార్మిక సంస్థకి చైర్మన్‌గా ఉన్నప్పుడు కొన్ని నైతిక విలువలుంటాయి. నైతికత ఉందా? లేదా? అనేది ఇక్కడ పాయింట్. చట్టపరమైందా? కాదా? అనేది పక్కన పెడితే నైతికత మెయిన్ కోణం. దానిపైన ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ మాజీ చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు కామెంట్స్ రాజీనామా చేయాలని చెప్పి. అసలది వాస్తవాలేంటి అనేది ఇంకా లోతుల్లోకి పోతే తెలుస్తది. ఇప్పటికే టీటీడీ సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని చెప్పి ఒక ప్రచారం, ఒక బయటికి ఒక స్టేట్మెంట్ ఆయన వేగ్‌గా ఇవ్వటం వల్ల టీటీడీ అనేది దాదాపు 18 నెలలుగా ప్రజల్లో చర్చగా మారింది. టీటీడీ ప్రసాదం పైన, టీటీడీ పవిత్రత పైన ఒక రకంగా ఒక చర్చ బయట జరగడం చాలా దురదృష్టకరం. మళ్ళీ ఇప్పుడు ఆ చైర్మన్‌కి సంబంధించిన చర్చ పదే పదే దీని రాజకీయాల కోసం, రాజకీయ ప్రతిష్టల కోసం టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం లెక్క పేపర్‌లో, టీవీలలో దీనిపైన పెద్ద ఎత్తున డిబేట్‌లు పెట్టి, ఇదేదో పెద్ద ఇదైనట్టు కాకుండా వారి నైతికత, వారి ఆత్మసాక్షిగా బీఆర్ నాయుడు గారు దానిపైన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే బావుంటది. దీనిపైన పెద్ద చర్చ జరిగేలాగా చేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారు చేసిన వారు వారు చెప్పిన మాటల వల్ల వాళ్ళు చేసిన చర్చ వల్ల తెలుగుదేశం పార్టీ మీడియా స్పెసిఫిక్‌గా లడ్డూ ప్రసాదం పైన చేసిన ప్రచారం వల్ల ఎక్కువ అపవిత్రమైంది. అసలు ఆడ కల్తీ జరిగిందో లేదో గానీ, కల్తీ కంటే బయట జరిగిన చర్చ వల్ల దాని పవిత్రత పైన ఎక్కువ దాడి జరిగినట్టయింది. అంటే ఇట్లాంటివి తీసుకొచ్చి, వ్యక్తిగత అంశాలను తీసుకొచ్చి టీటీడీకి ముడిపెట్టి, టీటీడీ ప్రతిష్ట పైన దాడి చేయమాకండి. వారు నిజంగానే నైతికత కాదు అనుకుంటే రాజీనామా చేస్తారు. నైతికత కాదు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇమ్మీడియేట్ రాజీనామా చేస్తారు. వారు చెప్పారు కూడా నిన్న. చంద్రబాబు చెప్తే ఒక్క నిమిషం కూడా ఉండను రాజీనామా చేస్తాను. అది వారి విజ్ఞత, నైతికత. నిజంగా తప్పు జరిగుంటే అది టీటీడీకి సంబంధించి పవిత్రమైన సంస్థకి చైర్మన్‌గా ఉన్నారు. వారు మనస్సాక్షిగా వారి నైతికత అనుకుంటే, లేదు నేను తప్పు చేయలేదు అనుకుంటే రాజీనామా చేయరు. తప్పు చేసినట్టు రాజీనామా చేస్తారు గానీ, దానిపైన ఇక దాన్ని టీటీడీకి పవిత్రతకి లింక్ చేసి పెద్ద ఎత్తున చర్చ పెట్టి, ఇప్పటికే పెట్టింది చాలు. ఇక దీన్ని లోతుల్లోకి తీసుకుపోయి ఎందుకంటే ఈరోజు ఇదే పేపర్‌లో 'ఆంధ్రజ్యోతి'లో చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన ఒక డీఎస్పీ కంప్లెయింట్ చేసిండు. పోలీస్ డిపార్ట్మెంట్ డీఎస్పీ. అంటే ఏ స్థాయిలో ప్రజలల్లో టీటీడీ పైన జరుగుతున్న ప్రచారము, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రచారం, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రచారము, దానికి సమర్థిస్తున్న మీడియా చేస్తున్న ప్రచారం వల్ల ఏ స్థాయిలో ప్రజలు విరక్తి చెందారనేది ఒక డీఎస్పీ చేసిన ఫిర్యాదుతోని మనకు అర్థమవుతుంది. ఆ డీఎస్పీ సీఎం పైన డీఎస్పీ ఫిర్యాదు తిరుమల లడ్డు విషయంలో డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పైన డిబేట్‌లతో మనసు గాయపడినట్టు వెల్లడి. ఆయన డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి. పేరు దేవరకొండ నాగవరప్రసాద్. ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్న ఆయన తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఇటీవల జరుగుతున్న చర్చతో భక్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతిన్నాయంటూ బాధపడిపోయారు. ప్రభుత్వం కూడా దీనిపై మాట్లాడటం, డిబేట్‌లు నిర్వహించడం ఆయనకు నచ్చట్లేదట. అందుకనే ఏకంగా సీఎం చంద్రబాబు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, మీడియా ఛానళ్లు, టీటీడీ మాజీ ఈవో శ్యామలారావు, చైర్మన్ బీఆర్ నాయుడు పైన తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తాను గతంలో శ్రీకాకుళం జిల్లాలో డీటీసీగా పనిచేసినానని, తర్వాత అనంతపురం జిల్లాలో పీటీసీగా పోస్టు ఇవ్వగా అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని మీడియాకి వివరించారు. వాలంటరీ రిటైర్మెంట్‌కి దరఖాస్తు చేసుకున్నానని, ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్నట్టు చెప్పారు. డీఎస్పీ నాగవరప్రసాద్ చేసిన కంప్లెయింట్ ఒక వ్యక్తి చేసిన కంప్లెయింట్ లెక్క కాదు.
ఇది మనం టీటీడీ పైన బయట జరుగుతున్న చర్చ, సీఎం, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు చేసిన ప్రచారం, మంత్రుల స్థాయిలో ఉన్న లోకేష్ చేసిన ప్రచారం, మీడియా అని చెప్పుకునే ఈ సోకాల్డ్ ఈ మీడియా పేర్లు కూడా దాంట్లో రాసిండు. వీళ్ళు చేసిన ప్రచారం, అసలు అక్కడ జరిగిన కల్తీ కంటే, అక్కడ జరిగిన వ్యవహారం కంటే, అపవిత్రం కంటే వీళ్ళు చేసింది ఎక్కువ చేశారు. అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయాల కోసం, అవతలోడిని ఎవరినో బురద జల్లటం కోసం మీరు టీటీడీని తీసుకోవద్దు. వేరే రాజకీయ అంశాలు చాలా ఉంటాయి. పబ్లిక్ ఇష్యూసు, అవినీతి, అక్రమాలు చాలా ఉంటాయి. డైరెక్ట్‌గా ఎక్కడ మొహమాట పడకుండా టీటీడీని దాంట్లోకి తీసుకొని రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టని మసకబార్చే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నిన్న మళ్ళా చైర్మన్‌ది బయటకొచ్చింది వీడియో. ఇప్పుడేం చేస్తారు వైఎస్ఆర్‌సీపీ మళ్ళా వాళ్ళు ఒక ప్రచారం మొదలుపెడతారు. ఇట్లా మీ రాజకీయాల కేంద్రంగా టీటీడీని చేసుకోవద్దు. మీ రాజకీయాల కేంద్ర బిందువు టీటీడీ కాదు. మీ నిజంగానే రాజకీయ నాయకులు నైతిక విలువలో, ప్రతిష్టో, పరువో ఇంకోటి, ఇంకోటి ఉంటాయా? ఉన్నోళ్ళైతే ఎవరైనా లాగుతారా దాంట్లోకి? కాబట్టి ఆ చైర్మన్ గారి వీడియో ఏంది? దానికి నైతికత ఏంది? దాని వెనక వాస్తవాలేంటి? ఆయన చెప్పాలా? ఆయన మనస్సాక్షి చెప్పాలి. ఆ మహిళ చెప్పాలి. వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఒకవేళ ఆయన నిజం ఇది తప్పు అనుకుంటే ఆయన ఆత్మసాక్షికి అనిపిస్తే రాజీనామా చేసి బయటికి పోవచ్చు. ఎందుకంటే టీటీడీ చైర్మన్‌గా చేయటానికి ఇంకెవరు లేరు. భూప్రపంచంలో ఆయన ఒక్కడే ఉండడానికి గ్యారంటీ ఏం లేదు. ఆయన కాకపోతే వందల మంది ఉంటారు. కానీ పవిత్రత కాదనుకున్నవాడు పక్కకు తొలగాల. ఇది ఒక వాస్తవం. సీఎం పైనే డీఎస్పీ ఫిర్యాదు చేసే కాడికి వచ్చిందంటే టీటీడీ పైన డిబేట్లు ప్రజలు ఎంత ఏవగించుకుంటున్నారు. టీటీడీ పవిత్రత పైన పదే పదే మీడియా ఛానల్స్‌లో మాట్లాడటం ఎంత ప్రజలు అసహించుకుంటున్నారనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇన్సూరెన్స్ లాంటి ప్రాజెక్టు మన వేలుతో మన కంటినే పొడుస్తున్నారు. ఇది చంద్రబాబు తెలిసి చేస్తున్న అన్యాయము. ప్రజల్లో ధర్మాగ్రహం రావాలి. గ్రేటర్ రాయలసీమ రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చెప్పారు. అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకంటే అన్యాయం అంటే ఇక అన్యాయం ఎక్కడిది? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి క్లోజ్డ్ రూమ్ మీటింగ్‌లో నేనే ఆపినా అని తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటించిండు. ప్రతిఘటించడానికి తెలవక జరిగితే ప్రతిఘటించుతారు. తెలిసే క్లోజ్డ్ రూమ్‌లో మీటింగ్‌లలో మాట్లాడుకుంటే, నేను ఆపుతా అని హామీ ఇచ్చాక, ఇక అన్యాయాన్ని ప్రతిఘటించడం ఎక్కడిది? ఎవరైనా చేస్తంటే, కావాలని చేస్తంటే, అవతలోళ్ళు చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తారు. నేనే సహకరిస్తా అన్నాక ఇక ప్రతిఘటించే కార్యక్రమం ఉండదు అందులో. దానిపైన ఈ రోజు వరకు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడింది వాస్తవమా? కాదా? క్లోజ్డ్ రూమ్ మీటింగ్ వాస్తవమా? కాదా? దాంట్లో నిజమెంత? అబద్ధం ఎంత? చెప్పే ప్రయత్నం గాని, విమర్శించే ప్రయత్నం గాని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు చేయలేదు. అది తప్ప మిగతాయన్ని మాట్లాడతాం. అది తప్ప మిగతాయన్ని ఏం మాట్లాడతాం? రాయలసీమకి ద్రోహం చేసింది జగనే. సరే ద్రోహులెవరు? ద్రోహం చేసిందెవరు? అనేది అదొక చర్చ. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేనే ఆపించినా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా. అది వాస్తవమా? కాదా? అది చెప్పకుండా రాయలసీమకు ద్రోహం చేసిందెవరు? నేను, నువ్వు ఈ ఈ చర్చ కాదు. ద్రోహం ఎవరు చేశారనేది ప్రజల కళ్ళ ముందుంది. 4 సార్లు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మేలేం చేశారు? ద్రోహం ఏం చేశారు? ఆయనే గాక కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటోళ్ళు, రాజశేఖర్ రెడ్డి లాంటోళ్ళు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అదే రాయలసీమ నుంచి. ఎవరు ద్రోహం చేశారు? ఎవరు మేలు చేశారు? ఎవరు న్యాయం చేశారనేది ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది. ఆ ద్రోహాల గురించి కాదు చర్చ. రేవంత్ రెడ్డి క్లోజ్డ్ రూమ్ మీటింగ్‌ల గురించి చెప్పలేని పరిస్థితి. ఇక ప్రతిఘటించేది ఎక్కడిది? ప్రతిఘటించడానికి ఆయన దాన్ని వ్యతిరేకిస్తే కదా! దాన్ని విమర్శిస్తే అది తప్పు. దాంతో నాకు ఆయనకి ఏం మీటింగ్ జరగలేదంటే అనుకోవచ్చు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఇది రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గ్రేటర్ రాయలసీమ సంబంధించి దాంట్లో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చెప్పారు. అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం, బాణసంచ విస్ఫోటన ఘటనలో దయనీయ పరిస్థితి. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి, 22కి చేరిన మృతుల సంఖ్య. 100 నుంచి 150 కిలోల మందు గుండు నిల్వ ఉంచడం వల్లే భారీ ప్రమాదం. పోలీసుల అదుపులో నిర్వాహకుడి మృతదేహాల పోస్టుమార్టం పూర్తయింది. అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం, చాలా విషాదమైన విస్ఫోటనం. ఇది బాణాసంచ కేంద్రంలో విస్ఫోటనమా? లేదా ప్రభుత్వ నిర్లక్ష్యం విస్ఫోటనమా అనేది స్పష్టంగా కనపడుతుంది.
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టింపు లేనితనం స్పష్టంగా కనపడుతుంది. అది ఏ ప్రభుత్వం అన్నా గాని. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది ఉంది కాబట్టి ఏదేదో నిర్లక్ష్యమైంది, మిగతా ప్రభుత్వాలు ఉంటాయని కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇటువంటి విషయాలలో మైనింగ్ విషయంలో, క్రషర్స్ విషయంలో, ఈ బాణాసంచా ఫైర్ విషయంలో, క్రాకర్స్ తయారు చేసే దాంట్లో విషయంలో, ఈ ప్రతి విషయాలలో స్కూల్స్‌కి ఇచ్చే, హాస్పిటల్స్‌కి ఇచ్చే ఫైరు పర్మిషన్‌లలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి లేదా ఇట్లాంటి సంఘటనలు జరిగి చనిపోతే అప్పుడు బయటకొస్తుంది తప్ప, అప్పటి వరకు దాని గురించి అసలు పట్టించుకునే ఆఫీసర్ లేరు. వేగ్‌గా సంతకాలు పెట్టి ఎన్ఓసీలు ఇస్తున్నారు. వాళ్ళకి గావాల్సిన మామూళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమంతోని ఈరోజు ఇటువంటి ఎన్ఓసీలు ఇవ్వటం వల్ల ఇట్లాంటి విస్ఫోటనం జరుగుతుంది. ఇది బాంబుల తయారీ కేంద్ర విస్ఫోటనం గాదు. బాణాసంచా కేంద్ర విస్ఫోటనం గాదిది. ప్రభుత్వ నిర్లక్ష్య విస్ఫోటనం. ప్రభుత్వ నిర్లక్ష్యం తాలూకా పేలిన బాంబిది. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడొచ్చుగా అంటే, చంద్రబాబు నాయుడు గారు పాత పొలిటీషియన్ 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, 4గోసారి చేస్తాను. ఇవన్నీ ఆయన కాలంలో చాలా సార్లు జరిగినియి, చూసిండు. ఆ జరిగినప్పుడు ఒక 2 రోజులు హడావుడి ఉంటది. కానీ మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఏం చేయాలి అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది జరిగిన దాన్ని ఇది ఒక విషాదం, వీళ్ళకి సానుభూతి, వీళ్ళకి సంఘీభావం, వీళ్ళకి మద్దతు ఇయ్యటం ఒక భాగం అయితే, భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలి? ఇది చూస్తే తప్ప ఇటువంటి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా ఏం చేయాలి? చట్టాలను ఎట్లా సమర్థవంతంగా అమలు చేయించాలి? ఆ పరిధిలో ఉన్న అధికారులు ఎట్లా పనిచేయాలి? అధికారులు పనిచేస్తే వాళ్ళని ఎట్లా జైల్లో పెట్టాలి? ఇవి ఆలోచిస్తే భవిష్యత్తులో ప్రాణ నష్టం, ఇట్లాంటి ఆస్తి నష్టం జరగకుండా ఉంటది. అట్లా కాకుండా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు జరిగిన తర్వాతనే మేము స్పందిస్తాం, అప్పటి వరకు మేము సమీక్షలు పెట్టమంటే మళ్ళీ ఇదే జరిగింది. ఇది బాణాసంచా విస్ఫోటనం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం విస్ఫోటనం. ఇది ఒక వార్త. చాలా విషాదకరమైన పాపం పరిస్థితి అక్కడ వాళ్ళ బాధ చూస్తే. రైట్. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై కేసు పెట్టాలి. లడ్డు ప్రసాదం విషయంలో అబద్ధాల వల్లే వల్లెవేస్తున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ నాగవర ప్రసాద్ ఫిర్యాదు. ఇదే ఫిర్యాదు సంబంధించి. ఇందాక ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చిండు. ఇప్పుడు సాక్షి పేపర్‌లో ఇచ్చిండు. ఇక్కడ ఫోటోతో సహా ఇచ్చిండు. యూనిఫామ్‌లో ఎళ్లి కంప్లెయింట్ ఇచ్చిండు. సరిగ్గా నాగప్రసాద్ పరిస్థితి ఎట్లుంటది? ఎందుకంటే సీఎం పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి, తెలుగుదేశం పార్టీ మీడియా పైన కూడా ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే, ఇక ఆయన తుక్కుడు చేస్తారా? ఆయన పైన విమర్శలు ఏమి వస్తాయి? ఆయనకి అవినీతి, ఆయన అక్రమాలు ఇక రకరకాల బయటకొస్తాయి. అది వేరే విషయం. నచ్చలేదు కాబట్టి సీఎం స్థాయి వ్యక్తి పైన ఒక డీఎస్పీ స్థాయి అధికారి కంప్లెయింట్ ఇచ్చిండు అంటే అంత ఈజీగా ఉండదు. కానీ అన్నిటికి సిద్ధమయ్యే దిగిండు. కానీ ఆయన పైన బురద చల్లటం, ఆయన వ్యవహారాలు, ఆయన వ్యక్తిగత వ్యవహారాలు బయట తీయకుండా ఒక డీఎస్పీ స్థాయి వ్యక్తి యూనిఫామ్‌లో వచ్చి ముఖ్యమంత్రి పైన, టీటీడీ పైన చేస్తున్న ప్రచారం పైన కంప్లెయింట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ప్రజల మనోభావాలను గుర్తించండి ఇప్పటికైనా. ఇది డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు కాదు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు. ప్రజలు మాట్లాడుకుంటుందే ఆయన ఇచ్చిండు ఫిర్యాదు. కాబట్టి ప్రజల మనోభావాన్ని గుర్తించండి. టీటీడీ పవిత్రతను కాపాడండి. టీటీడీ పవిత్రతను నిజంగానే కాపాడే ఉద్దేశం ఉంటే దీని ప్రచారాన్ని తగ్గించండి. ఎందుకంటే బీఆర్ నాయుడు గారు వీడియో బయటకు వచ్చింది. అదే వీడియో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండి వైఎస్ఆర్సీపీ చైర్మన్ ఉంటుంటే టీటీడీ ఈరోజు సోకాళ్ళు మీడియా అని చెప్తున్న తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏ స్థాయిలో డిబేట్లు పెట్టి అర్థమవుతుంది. వాళ్ళు ఈరోజు డిబేట్లు పెద్ద వార్తలు రాయాలి. అట్లా కాకుండా చేసింది ఎవరైనా అంశాన్ని బట్టి, దాని సున్నితత్వాన్ని బట్టి వార్తలు వేయాలి, చర్చలు పెట్టాలి తప్ప మాకు సున్నితత్వంతోని, మనోభావాలతో పని లేదు. దాడి చేస్తాం, అవతలోని ఏ స్థాయికైనా దిగజార్చి, అవతలోని బురదజల్లటం కోసం మనం ఏ స్థాయికైనా దిగజారుతాం. అది పవిత్రత, సున్నితమైన అంశమా, హిందువుల మనోభావాలా, లేకపోతే మత మనోభావాలా మాకు అవసరం లేదు అనే పద్ధతిలో కాకుండా కొంచెం విజ్ఞతతోని వ్యవహరిస్తే మంచిది. ఇప్పుడు ఒక డీఎస్పీ బయటకు వచ్చి కంప్లెయింట్ ఇచ్చేదాకా వచ్చిందంటే చూడండి. రైట్. ఇది సాక్షికి సంబంధించి. రైట్. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ సీజీఐకి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి చేశారు. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశ ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారట. ఇందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణాలు జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీస్ అథారిటీ, మీడియేషన్ సెంటరు, ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి వాటిని ఇంటిగ్రేటెడ్ చేస్తూ బెస్ట్ జ్యుడిషియల్ సిటీని నిర్మిస్తామని, వీటికి అవసరమైన భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి జ్యుడిషియల్ అకాడమీని, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతించాలి అని చెప్పి సీజేఐని కోరారు. వారు సానుకూలంగా స్పందించారట. రైట్. ఈనాడు చూద్దాం. రాజధానికి న్యాయ సొబగులట. అమరావతిలో పలు నిర్మాణాలకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం. జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపన, హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయానికి ప్రారంభోత్సవం. పాల్గొన్న సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే న్యాయమూర్తులు పాల్గొన్నారు. వారు నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆఫీసుల్ని, గృహ సముదాయాల్ని శంకుస్థాపన చేశారు. కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేశారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ జస్టిస్ గారికి తెలియజేసే విధంగా 33,000 ఎకరాలు మేము భూమిని సమీకరించి చాలా అద్భుతమైన రాజధాని నిర్మించబోతున్నాం. ఇది మానిటైజేషన్ క్యాపిటల్ అన్నారు. మరి మానిటైజేషన్ క్యాపిటల్‌లో మళ్ళీ రెండో దశ భూములు సమీకరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు స్టేజీల పైన ఒకటి చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో ఒకటి చేస్తున్నారు. మీరు చాలా గొప్పగా సీజేఐ గారి ముందు చెప్పారు, సంతోషం. ఎందుకంటే 33,000 ఎకరాలు సెల్ఫ్ సస్టైన్డ్ రాజధానిది. సమీకరించిన భూములు సేకరించలేదు, ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, వాలంటరీగా భూములు ఇచ్చారు రైతులు అని చెప్పారు. వాళ్ళకి మీరు వాలంటరీగా ఇవ్వటానికి ముందు చెప్పిన హామీలు ఏంది? హామీలు అమలైనయా? హామీలు అమలు కాకతాలకే ఇది సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని అన్నారు. ఆ 33,000 ఎకరాల్లోనే ఒక 10,000 ఎకరాలు అమ్మితే అద్భుతమైన రాజధాని అయిద్ది అన్నారు. అది ఎటుపోయింది? మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక 30,000-40,000 ఎకరాలు సమీకరించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు చెప్పే మాటలిని అమరావతిలో రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చిన రైతులు చాలా ఆశ్చర్యపోతున్నారు. చాలా అద్భుతమైన రాజధాని అంటున్నారు, ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని అంటున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇప్పటికి 11 సంవత్సరాలు అనేది పూర్తి కాలే. మాటలకి చేతలకి పొంతం లేకుండా అయింది. ఇది గమనించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. బయట నుంచి వచ్చిన నదులకి ఏం చెబుతున్నా 33,000 ఎకరాలు ఇచ్చారంటున్నారు, సెల్ఫ్ సస్టైన్ అంటున్నారు, మానిటైజేషన్ రాజధాని అంటున్నారు. మానిటైజేషన్, సెల్ఫ్ సస్టైన్ ఉన్నాక మళ్ళొకసారి రెండో దశ, మూడో దశ భూములు ఎందుకు సమీకరిస్తున్నారు? అసలు భూములు సమీకరించిన తర్వాత భూములు ఇచ్చిన రైతులకు మీరు ఇచ్చిన హామీ నెరవేరిందా? డెవలప్ చేసిన ప్లాట్లు ఇచ్చారా? ప్లాట్లు ఇచ్చిన దాంట్లో జరిగిన అవకతవకలు, వాటిపైన చర్యలేవి? వాళ్ళ బాధని కనీసం గమనించరా? మీరు ఇదే పద్ధతిలో ఉంటే ఎప్పుడు విశ్వనగరం చేస్తారు దానికి? ఎప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని అయిద్దది? మాటలకి చేతలకి పొంతం లేదు. రైతులు త్యాగం చేసి భూమి ఇచ్చిన రైతులకు న్యాయం జరగట్లేదు. ఈ భూములు తీసుకొని అక్కడ కంపెనీలు పెడుతున్నా, ఆ భూములు తీసుకుంటున్న ఈ మధ్యవర్తులు ఎవరైతే పెద్దోళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు బాగుపడతారు. ఇది ఈనాడుకు సంబంధించి వారు చెప్పిన మాటల్ని రైట్. వేట్లపాలెం ఘటనలో మరో 2 మృతి, ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. బాణాసంచ ప్రమాదాలు బుగ్గైన బతుకులు. పేరు కోసం ఆరాటం, ప్రాణాలతో చెలగడం. బాణసంచ పోటీల్లో గెలిస్తే ఆర్డర్లు ఎక్కువ వస్తాయని ఆశ. టపాసుల్లో పేలుడు తీవ్రత పెంచేలా రసాయనాలు దట్టింపి ఈ క్రమంలోనే వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం. పేరు కోసం ఆరాటం, ప్రాణాలతో చెలగాటం ఆడారట. ఈనాడు పేపర్ రాసింది. అంటే ఈ వార్త అనుకున్న వాస్తవాలు చూడండి, ఎంత దారుణమైన వార్తలు రాస్తారు వీళ్ళు. వేట్లపాలెంలో జరిగిన బాణసంచలో ప్రభుత్వం తప్పులేదు, యంత్రాంగం తప్పులేదు. పేరు కోసం ఆ బాణసంచ యజమాని, బాణసంచలో పనిచేస్తున్న ఆ లేబర్ కార్మికులు ఉన్నారు, వాళ్ళు చేసిన తప్పటిది. ఎందుకు ఇటువంటి వార్తలు రాస్తారు? వ్యవస్థను ప్రశ్నించాలి మనం. వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ప్రశ్నించకుండా అక్కడ చేస్తున్న కూలీలపైన నిందేస్తాను నేను. పేరు కోసం ఆరాటం పడ్డారట, ప్రాణాలతో చెలగాటం ఆడారట, లేదంటే విస్ఫోటనం జరిగిపోయేదని. అసలు దీనికి అంతటికి కారణం అక్కడ ఉన్న లేబర్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళని నిందించట్లే. వీళ్ళపైన అజమాయిషీ చేయాల్సిన ముఖ్యమంత్రిని, మంత్రులు నిందించట్లే. పెద్ద పెద్ద యాడ్లు వేసుకొని చాలా విజన్ ఉన్న గవర్నమెంటు, వికాసం వైపు తీసిపోతున్నాం అని చెప్తున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్కడ మీ వికాసం అని అడగాలి కదా ఈనాడు పేపర్? అడగలే. ఇది అక్కడ ఉన్న కార్మికుల తప్పు, అక్కడ ఉన్న యజమాని తప్పు, పేరు కోసం ఆరాటం పడ్డరు, ఇదే మీరు రాసేది? వ్యవస్థను ప్రశ్నించాలి కదా. పేరు కోసం వీళ్ళు తపన పడరు. మరి ఇప్పటిదాకా జరిగినాయి ఏంది? భవిష్యత్తులో జరగవాయిగా పేరు కోసం తపన పడకపోతే? అంటే చట్టాలు అమలవుతున్నాయి కరెక్ట్గా? అధికారులు మంచిగా పనిచేస్తున్నారా? అధికారులతోని
పొలిటికల్ మేనేజ్మెంట్ పొలిటికల్ పరిపాలనలో ఉన్నవాళ్ళు అధికారులతోని పని మంచిగా చేయించుకుంటున్నారా? వాళ్ళ 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 టైం అంతా ఎక్కడ పెడుతున్నారు? రాజకీయాలు చేయడానికి, ప్రతిపక్షాలను విమర్శించడానికి టైం పెడుతున్నారు. ఎప్పుడైనా లేబర్ డిపార్ట్మెంట్ సమీక్ష అయిందా? బాణసంచ కంపెనీలలో, తయారు చేసే ఫ్యాక్టరీలలో జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? ఏం తనిఖీలు చేస్తున్నారు? అడిగారా ఎప్పుడన్నా? ఫైర్ డిపార్ట్మెంట్‌ని ఎప్పుడన్నా అడిగారా? పెద్ద పెద్ద మల్టీ స్టోర్సు అపార్ట్మెంట్‌లలో స్కూల్స్ పెట్టి కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ పేరుతోని ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఒకవేళ ఉన్న పేపర్‌లో ఉంటది. అక్కడ ఇంప్లిమెంట్ కాదు. అదే అట్లాంటి చిన్న చిన్న పిల్లలు చదువుకునే దగ్గర ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే చనిపోయిన తర్వాత మీరు మాట్లాడేది? అప్పుడు మళ్ళా ఆ స్కూల్ మేనేజ్‌మెంటు, స్కూల్ టీచర్ల పైన ఏస్తారా? లేదంటే పిల్లల పైన ఏస్తారా ఆరోపణ? ఏం వార్తలు రాస్తారు? ఈనాడు పేపర్ వార్తలు ఎనకున్న వాస్తవం ఇదన్నట్టు. అంటే ప్రభుత్వానికి దెబ్బ తగలకుండా ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చుకునే కార్యక్రమం బాధితులనే తప్పుపడుతున్నాయన. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, అందుకే ప్రమాద తీవ్రత, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు. మంత్రుల భరోసా, బాణసంచ పేలుడులో ఘటనల బాధిత కుటుంబాలకు చెక్కులు అంది. అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. ఆంధ్రప్రభ రాసింది. ఈనాడు ఏం రాసింది? పేరు కోసం తపన పడట కార్మికులే ఎక్కువ తయారు చేయాలి, ఎక్కువ ఫ్లేమబుల్ కావాలని చెప్పి కాల్చుకున్నారట. ఇది వార్త. వార్తలు ఎట్లుంటాయి ఈ వార్తలు అనుకున్న వాస్తవాలంటే వాళ్ళ వాళ్ళ ఎజెండాని బయట పెట్టుకున్నారు. స్కాములన్నీ బయట పెడతా, మార్ఫింగ్ చేసి వీడియోలతో దుష్ప్రచారం, పోలీసులకు ఫిర్యాదు చేశా, భూమనపైకి చట్టపరంగా చర్యలు తీసుకుంటా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అంటే బీఆర్ నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, స్కాములు నేను బయట పెడతాను కాబట్టి నా వీడియోలు బయట పెట్టారంటున్నారు. అసలు మీరు పెట్టిన స్కాములు ఏంది? ఏం స్కాములు వచ్చినాయి? ఎవరు జైలుకి పోయారు? ఏం స్కాములు ఉన్నాయి అసలు? ఆ ఉన్న స్కాములు ఏదో బయట పెట్టండి. మీరు ఒక మీడియాలో ఉన్నారు. మీడియాకి చైర్మను, మీడియా సంస్థకి. ఈరోజు బయట పెట్టమేంది? మీరు ఎప్పుడు బయట పెడుతూనే ఉంటారు కదా! ఆ రోజు లేని వీడియోలు ఈరోజు ఎందుకు వచ్చినాయి బయటికి? అసలు వీడియోలకి మీరు స్కాములు బయట పెట్టడానికి సంబంధం ఏంటి? ఒకవేళ వీడియోలు బయట పెడితే స్కాములు బయట పెట్టే అంత స్థాయి తప్పులేమన్నా చేశారా మీరు? అది కదా నైతికత. మీరు ఈ వీడియోలు బయట పెడితే మీ మీ మీరు స్కాములు బయట పెట్టకుండా ఉండే స్థాయిలో వీడియోలున్నాయా? ఇంకా ఉన్నాయా వీడియోలేమన్నా? ఇది కాదు మీరు నైతికత ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మీ వీడియో ఒకటి బయట రాగానే భూమన కరుణాకర్ రెడ్డి పైనో, ఇంకోళ్ళ పైన నేను కేసు పెడతా, చర్యలు తీసుకుంటా, వాళ్ళ స్కాములు నేను బయటికి తీస్తాను కాబట్టి నా వీడియోలు బయట పెట్టారు అనంటే, అంటే తప్పు వీడియో అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా! ఇది ఒక వార్త. చంద్రబాబు చెబితే రాజీనామా చేస్తా అంటాడు. ఆయనెందుకు చెబుతారు? చంద్రబాబు రాజకీయ నాయకుడు. మీరు టీటీడీ చైర్మన్, టీవీ5 చైర్మన్. మీకుండాలి నైతికత. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీకి నాయకుడాయన. ముఖ్యమంత్రి. ఆయన రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు చేసేటోళ్ళు అంత ఈజీగా రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టయిద్ది. తెలుగుదేశం పార్టీకి బదనాం అయిద్ది. ఆయనెందుకు రాజీనామా చేయమంటాడు? మీకేమన్నా ఆత్మసాక్షి ఉంటే అది తప్పు అనిపిస్తే రాజీనామా చేయాలి. ఇక దాంట్లో ఇంకో మూడో మని చెప్పే అవసరం లే. ఇక దీంట్లో భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసు పెడతా, నాది ఉద్దేశపూర్వకంగానే వీడియోలు బయటికి తీశారు. వీడియోలు బయటకు తీసింది ఉద్దేశపూర్వకమా కాదా పక్కన పెడితే, ఆ వీడియోలో ఉన్న కంటెంట్ వాస్తవమా కాదా అని మ్యాటర్ ఈడ. దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా? అది నైతికత అనుకుంటున్నారా? నైతికత కాదనుకుంటున్నారా? అది. ఇది ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.